అవర్ ఛానల్. సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం చైతన్య? We are going to Derby, and while going to Derby we are going to Brighton Beach, and also we are going to some other places as well. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే మా ఫ్రెండ్స్ వచ్చారు, బట్ మేము ఇంకా అయితే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోలేదు అనమాట ఎక్కడికి వెళ్దాం ఏంటి అనేది. బికాజ్ వెదర్ సపోర్ట్ చేయాలి కదా. మేమైతే ఏదో ఒక బీచ్కి వెళ్దాం అని అయితే ఫిక్స్ అయ్యాము. సో మేము వెళ్ళేటప్పుడు ఏ బీచ్కి వెళ్తున్నామో ఎక్కడికి వెళ్తున్నాము అనేది నేను అప్డేట్ ఇస్తాను. సో స్టే ట్యూన్డ్. బాయ్ Bye. Say hi. Hi. Finally we have started. ఇప్పుడు టైం 1 అవుతుంది, బట్ మార్నింగ్ మేము యాక్చువల్గా 6 to 7కి వెళ్దాం అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ తెలిసిందే కదా మన లేడీస్ గురించి. ఇంకా మార్నింగ్ లేచింది 9కి, ఇంకా రెడీ అయ్యి వాళ్ళు మేకప్ చేసుకొని ఫైనల్గా ఈ టైం అయ్యింది. చూడవే, ధ్రువ అనగానే ఇలా పోజిస్తున్నాడు వాడు. వీడియోకి పోజిస్తాడు చూడు. అదిగో లేచి చూస్తున్నాడు అందులోంచి. మాకు సమ్మర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడిప్పుడే కొంచెం గ్రీనరీ కనిపిస్తుంది అనమాట. సమ్మర్ అంతా ఇలానే ఉంటుంది. అండ్ మేము సెంట్రల్ లండన్ త్రూ వెళ్తున్నాము. ట్రాఫిక్ అయితే చాలా ఉంది అసలు ఆ రోజు అయితే. హాయ్ ధ్రువ, హాయ్, హలో. చిచ్చిజీ నిన్ను కూడా కేజ్ ఎట్లా అయిపోయా. ధ్రువ వాడి పేరు ధ్రువ కాదు, ధ్రువ 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 ఏ ఫైనల్లీ పలికాడు. చూస్తున్నాం కదా, ఫైనల్గా మనం టన్నల్ త్రూ వెళ్తున్నాము. ఇది వచ్చి మన సెంట్రల్ లండన్ నుంచి అవుట్ సైడ్ లండన్కి వెళ్తున్నాము. అండ్ ఆల్సో ఈ టన్నల్లో మనం వెళ్ళేటప్పుడు మినిమం స్పీడ్ మెయింటైన్ చేయాలి. మన ఫ్రంట్ వెళ్ళే వెహికల్కి మన వెహికల్కి చాలా డిస్టెన్స్ 2 meters, నాట్ 2 meters, ఐ థింక్ అరౌండ్ 3 meters డిస్టెన్స్ ఉండాలి. యాజ్ వెల్ యాజ్ మినిమం స్పీడ్ అనేది మనం 20 మెయింటైన్ చేయాలి. ఇలా టనల్ లోపల నుంచి బయటకు వస్తాము. సో ఆల్మోస్ట్ మనం లండన్ అవుట్ సైడ్కి వచ్చినట్టే. ఇక్కడ గ్రీనరీ చూస్తున్నారు కదా, నాకైతే కొంచెం అంటే విలేజెస్కి వెళ్ళేటప్పుడు హైవే దగ్గర ఉంటుంది చూడు గ్రీనరీ, అలా కనిపిస్తోంది. అవుట్ ఆఫ్ లండన్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి హౌసెస్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. అండ్ పార్కింగ్ కానీ వెనక గార్డెనింగ్ కానీ ఇది స్పేస్ చాలా బాగుంటాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు హైట్ కూడా సేమ్ లెవెల్ ఉంటాయి అన్నమాట అన్ని హౌసెస్ కూడా. ఫైనల్లీ మేమైతే ఒక బీచ్ అనుకున్నాము. సో ఆ బీచ్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదంతా వే చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ మొత్తం బిల్డింగ్స్ చూస్తున్నారా, ఇవన్నీ కూడా 1960s, 70s బిల్డింగ్ అనమాట. ఎంత బాగున్నాయో అసలు ఇక్కడ. ఫైనల్లీ మేమైతే ఇక్కడికి రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ నుంచి మాకు ఒక 2 minutes వాక్ షాపింగ్ మాల్లో పార్క్ చేసాం అనమాట. ఎందుకంటే బయట ఎక్కడ అసలు ప్లేస్ దొరకలేదు మాకు కార్ పార్క్ చేయడానికి. సో లెట్స్ గో. అసలు మేము ఏ బీచ్కి వెళ్ళామో ఇప్పుడు మేము చెప్తాము. సో వీళ్ళందరూ వెళ్ళిపోయారనమాట, వీణి నన్ను వదిలేసి. ధ్రువ 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 క్యూటీ ధ్రువ come on. హాయ్, అటు చూడరా, అటు చూడు ఎంత క్యూట్ ఉన్నావు చూడు. హాయ్ పెట్టనది అందుకే. బా వెదర్ చూడు. Subway to beach. నేను వదిలేస్తా నేను అప్పుడు. ఇటు సైడ్ నుంచి బీచ్ సైడ్కి వెళ్ళాలంటే ఇలా సబ్వే ఉంటుంది. అంటే ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికి ఇలా వే ఉంటుంది అనమాట. సో ఇలా లోపల నుంచి మేము డైరెక్ట్ బీచ్కి రీచ్ అవుతాము. చైతన్య చైతన్య ఎక్కడికి వచ్చాము చైతన్య? బీచ్, బ్రైటన్ బీచ్. సబ్వే బీచ్ కా? బీచ్ పేరేంటి? నాట్ సబ్వే. బ్రైటన్ బీచ్, నాట్ సబ్వే. బ్రైటన్ బీచ్.
బ్రైటన్ బీచ్ వచ్చేసి బ్రైటన్ సిటీ అండ్ హౌస్ సిటీ కౌన్సిల్కి మధ్యలో ఉంటుంది. స్పెషల్లీ సమ్మర్ సీజన్లో అయితే చాలా క్రౌడ్ ఉంటుంది అనమాట. మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. బికాస్ దిస్ బీచ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అండ్ ప్లెజెంట్. మంచిగా డే ట్రిప్కి కానీ స్విమ్మింగ్, లాడ్జింగ్, బీచ్ హట్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ పాపులేషన్ వచ్చేసి ఎక్కువ రష్యన్స్ ఉంటారు. అండ్ నాకు ఇక్కడ పర్సనల్గా నచ్చింది ఏంటంటే రెస్ట్రిక్షన్స్ లేవు. లైక్ మన ఇండియాలో మామూలుగా అంటారు కదా, ఈవినింగ్ వేవ్స్ ఎక్కువ వస్తాయి, సో ఈ టైం నుంచి ఈ టైం వరకు అలౌడ్ అలా అంటారు కదా. సో ఇక్కడ అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది సీ నుంచి ఇలా చూస్తే. దానికి దగ్గరలో మనకి బ్రైటన్ ప్యాలెస్ పియర్, బ్రైటన్ మెరీనా, షోర్హామ్ హార్బర్, ఈ ప్లేసెస్ అన్నీ కూడా దగ్గరలో ఉంటాయి. అండ్ ఆల్సో స్పెషల్లీ బ్రిటిష్ ఎయిర్వేస్ I-360 టవర్ కూడా ఉంటుంది. మేము యాక్చువల్లీ ప్లేసెస్ అన్నీ తిరగలేదు బికాజ్ మేము వచ్చింది రీజన్ ఏంటంటే కాసేపు అలా టైంపాస్ చేద్దాం. అండ్ ఆల్సో ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ సన్ కనిపిస్తున్నారు కదా, తనకి ఫోటోషూట్ చేద్దాము అని అనుకున్నాము. వాడితో పాటు మేమందరం కూడా ఫోటోషూట్ చేసుకున్నాము. సో అలా మంచిగా చిల్ అయ్యాము ఆ వెదర్కి. అండ్ చెప్పాను కదా వెదర్ సపోర్ట్ చేసిందో లేదో అని అనుకున్నాం కదా, వెదర్ మాత్రం సూపర్ ఉంది. అండ్ వాడు ఫోటోషూట్కి కూడా మంచిగా కోఆపరేట్ చేశాడు. లండన్ నుంచి అప్రాక్స్ 1 to 1.5 hours పడుతుంది. అంటే అంత డిస్టెన్స్ ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి. అండ్ అన్ని బీచెస్ లాగా వైట్ శాండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక్కడ వచ్చేసి మొత్తం బ్రౌన్ పెబుల్స్ ఉంటాయన్నమాట. అంటే చిన్న చిన్న స్టోన్స్ లాగా ఉంటాయి. సో వీ కాంట్ మెస్ అప్ అవర్ ఫీట్. అక్కడ నుంచి అసలు ఎట్లీస్ట్ చెక్కు చూడు కదలట్లేదు. Dhruva is enjoying his beach time. అండ్ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ హియర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి దగ్గర మనకి పబ్లిక్ రెస్ట్ రూమ్స్ ఉంటాయి. అండ్ అలానే ఇక్కడికి రావడానికి కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. సో హ్యాపీగా వచ్చి చిల్ అవ్వచ్చు అనమాట. అండ్ బీచ్కి ఆపోజిట్లోనే షాపింగ్ మాల్ ఉంది కదా. సో మేము ఇంతకుముందు కార్ పార్కింగ్ చేసాం కదా, అక్కడ మనం జనరల్గా కార్ పార్క్ చేసుకోవచ్చు. కానీ 2 hours ఫ్రీ అనమాట. నెక్స్ట్ హవర్కి మనకి పర్ హవర్ £3 or £4, నాకు కరెక్ట్గా గుర్తులేదు. అండ్ మోస్ట్లీ ఫ్రీ పార్కింగ్ ఉండదు. సో స్ట్రీట్లో కార్ పార్కింగ్ చేసుకోవాలనుకుంటే లైక్ £2 నుంచి £5 అలా అవుతుందన్నమాట పర్ హవర్కి. డిపెండ్స్ అపాన్ ద లొకేషన్ టు ద బీచ్. అండ్ ఇక్కడ ఇంకొక చూస్తున్నారు కదా, ఇక్కడ కొన్ని ప్లేసెస్లో వచ్చేసి ఇక్కడ వెడ్డింగ్స్ చేసుకోవచ్చు. లైక్ గోవాలో ఉంటుంది కదా మనకి డెస్టినేషన్ వెడ్డింగ్ అని, అలానే ఇక్కడ మనం వెడ్డింగ్స్ అలాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట. అక్కడ చూస్తున్నారు కదా, అదే బ్రైటన్ బీచ్ ఎంట్రన్స్ అనమాట. కాకపోతే చాలా వేస్ ఉన్నాయి ఎంటర్ అవ్వడానికి. ఇక్కడ జస్ట్ ఫొటోస్ తీసుకోవచ్చు. బట్ మెయిన్ గేట్ అయితే అదే. సో మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. వెళ్దామా చేతనా? మా ఫ్రెండ్స్ ముందు నడుచుకుంటూ వెళ్ళిపోయారు, మేము బ్యాక్ నడుచుకుంటూ వచ్చాం అనమాట. అండ్ అక్కడ మొత్తం సీటింగ్ చూసారా, అక్కడ చూడండి, ఇక్కడ ఫుల్ చిల్ అవుతారనమాట మంచిగా తాగుతూ. ధ్రువ, 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 why are you laughing? చూడు వీడియో పెట్టంగానే. సో
హియర్ ఈస్ ద మెయిన్ ఎంట్రన్స్. సో ఇలా రాగానే మీరు మొత్తం బీచ్ అన్నమాట. ఇక్కడ రైట్ చూసారు కదా, సో ఇక్కడ ఇదంతా కూడా విజిటర్స్ కొంచెం చిల్ అవ్వడానికి ప్లేస్ అన్నమాట. సో అది అందులో నుంచి బోటింగ్ అవన్నీ ఉంటాయి, కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే లేదు. బికాజ్ మార్నింగ్ 10 AM నుంచి 6 PM వరకే అనమాట. మేము చాలా లేట్గా వచ్చాం కాబట్టి ఇలా టైంపాస్ చేస్తున్నాము. బోటింగ్ కూడా లేదు ఈరోజు. మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, సో మేము కాస్త ఫొటోస్ తీసేసుకొని కాస్త చిల్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతాము. చాలా అలసటగా ఉంది బికాజ్ అక్కడ ఎక్కడి నుంచి చైతన్య ఆల్మోస్ట్ ఒక 2 miles అయినా తిరుగుంటాం అక్కడ నుంచి ఇక్కడికి. సో ఫుల్ టైర్డ్ అయిపోయాము. అమ్మయ్య, ఫుల్ ఆకలేస్తుంది. మళ్ళీ 3 hours డ్రైవ్ చేయాలి. 3 కాదనుకుంటా, 4 కదా. 4 hours ఇక్కడ నుంచి 30. మొన్న దిగిపోతులే ఇప్పుడు. చైతన్యుడు తినాలి, తిన్న తర్వాత దిగిపోద్ది కదా. కానీ కొంచెం త్వరగా వచ్చింటే బాగుండేది. అంటే యాక్చువల్లీ వచ్చిన టైం కరెక్ట్ గానే వచ్చాము. మనం అంతా తిరగకుండా ఫస్ట్ ఇది వెళ్ళేసి అవుతావచ్చు, ఎందుకంటే 6 PM వరకు ఉంది. ఓకే, అక్కడ పార్కింగ్ లేదు కదా అప్పుడు మనకి. పార్కింగ్ దొరకడానికి నేను అంటుంది అక్కడంతా ఆగకుండా వచ్చి తర్వాత వెళ్ళుంటే సరిపోయేది అంటున్నా. కాకపోతే మనకి పీస్ఫుల్ అక్కడ లొకేషన్ అయితే మంచిగా అనిపించింది. సాటిస్ఫాక్షన్ లేట్గా వచ్చినా సరే, ఎక్స్పీరియన్స్ కదా ఏదైనా. కానీ వెదర్ మాత్రం బాగుంది ఈరోజు. మళ్ళీ సమ్మర్లో వస్తాను. ఏమైంది? ఇది ఫిష్ అండ్ చిప్స్. ఎస్పెషల్ మనం ఎవరైతే బీచ్కి వచ్చినప్పుడు కంపల్సరీ బీచ్కి వచ్చినప్పుడు మనం తినవలసిన ఫిష్ అండ్ చిప్స్. మరి నువ్వు ఎందుకు తినలేదు ఇప్పుడు? చెప్పు, ఎందుకు తినలేదు? ఇప్పుడే చూపించాను కదా ఫిష్ అండ్ చిప్స్. ఇప్పుడే వెళ్ళాము తీసుకుందాం అనేసి, బట్ ఇక్కడ చూస్తే టూ మచ్ ప్రైస్ ఉంది, సో మేము తీసుకోలేదు, వచ్చేసి. కాదు, ఎన్ని ఫిష్ అండ్ చిప్స్ ఉన్నాయి? చూడండి, 1 pizza. ధ్రువ ఎక్కడున్నాడు? Go for medium, please. Small is small, brother. Medium or large? Go for medium. ఏంటి ఇక్కడ బేరమాడుతున్నట్టున్నారు వీళ్ళు? వాడు జుట్టు కోసం వస్తున్నాడు నీ దగ్గరికి. సీరియస్ గానే వాడు జుట్టు కోసం వెళ్తున్నాడు. ఇదిగో జుట్టు తీసుకోరా. తీసుకోవా? వద్దు, నేను ఇవ్వను ఇంకా. తీసుకో, దా. ఎక్కడికి ఎగురుతున్నావా? ఇప్పుడు ఆడలేదు ఎందుకు? ఈడ ఫుడ్ కనిపించలేదన్నా? ఏంట్రా? కాబట్టి నీ ప్యాంట్ కావాలంటున్నాడు పోడా. తీసుకో నీ ప్యాంట్ నీ ప్యాంట్ కావాలంటున్నాడు. ఇలా మేము ఆ డేని ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో మేము బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము, నైట్ స్టే చేసి నెక్స్ట్ డే ఎక్కడికైనా బయటకు వెళ్దామని చెప్పి. ఇది వచ్చేసి మాకు 2 days ట్రిప్ అనుకోవచ్చు. నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా పెట్టాను, చూసేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కిందున్న బెల్ బటన్ని క్లిక్ చేయగానే నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్.